అప్పటికి ఇప్పుడు డిఫరెన్స్ ఏంటంటే అప్పుడు కొంచెం తెలుసు కొంచెం తెలియదు. కొంచెం బిగ్ బాస్ సీజన్ 4 లో నేను కొంత నేర్చుకున్నా లైఫ్ అంటే ఏంటనేది. సీజన్ 8 లో పూర్తిగా నేర్చుకున్నా. బిగ్ బాస్ అనేది చాలా నేర్పిస్తుంది మనకు. ఒక మనిషి వాల్యూ గురించి కానీ, ఫుడ్ వాల్యూ గురించి కానీ, టైం గురించి కానీ, ఒక రెస్పాన్సిబిలిటీస్ గురించి కానీ, మనం ఒక పర్సనాలిటీ, ఒక మనిషి క్యారెక్టర్ ఏంటనేది మనకు చూపిస్తుంది బిగ్ బాస్. చాలా నేర్చుకున్నాను బిగ్ బాస్ లో సీజన్ 8 లో. థ్యాంక్ యూ. 100%. మనకు తెలుసు మన 15th వీక్ ఫస్ట్ డేనే అర్థం అయిపోయింది మన కప్పు రాదు, బ్రీఫ్ కేసు వస్తే పట్టుకుని లటక్న పట్టుకుని వెళ్ళిపోయాను, ఫిక్స్ అయిపోయాను. కమిడీని కప్పు రాదా అని ఈ క్వశ్చన్ చాలా పెద్ద వైరల్ అయింది. ఎందుకంటే మా తేజ గారు రోహిణి ఒకరోజు హౌస్ లో డిస్కస్ చేశారు. కమిడియన్స్ కప్పు రాదు, కమిడియన్స్ ని అక్కడ వరకు చూస్తారు, అక్కడ వరకు తీసుకెళ్ళదు, గెలిపించని చెప్పారు. ఈ ప్రశ్న అనేది నాకు సీజన్ 4 నేను 13th వీక్ బయటకు వచ్చినప్పుడు అనిపించింది. అంటే బేసిక్ గా ఒక సినిమాకి వెళ్తే మనం సినిమాలో ఎంటర్టైన్మెంట్ నవ్వుకున్నామా, ఎంజాయ్ చేసాం అనుకుంటాం. సినిమా అంతా సీరియస్ గా ఉంటే అదొక సీరియల్ లా ఉంటది. కంపల్సరీ ఈ జనరేషన్ లో ప్రతి ఒక్కరు ఎంటర్టైన్మెంట్ కోరుకుంటున్నారు. చాలా మంది స్ట్రెస్ లో ఉంటారు, ఆఫీసులు కానీ ఇలా వేరే వేరే వర్క్స్ లో ఉంటారు. ఇంటికి వెళ్ళి చూస్తే సరదా నవ్వుకుందాం రా అనుకుంటారు. అలాంటి నవ్విచ్చే మాకు నవ్విస్తున్నాము, టాస్క్లు ఆడుతున్నాము, మేము ఒక మనిషిగా ఉంటున్న లోపల మా క్యారెక్టర్ ఏంటో చూపిస్తున్నాము, మా పర్సనాలిటీ ఏంటో చూపిస్తున్నాము, అన్ని చేస్తున్నాము. అంటే అన్నిట్లో కామెడీ, టాస్క్లు, ఎమోషన్స్ అండ్ ఫైట్ అన్ని చేస్తున్నాం. ఇన్ని చేస్తున్నాము, మనకెళ్ళి కప్పు రాదని చెప్పి నాకు సీజన్ 4 అప్పుడు నాకు ఈ ఆలోచన వచ్చింది. కానీ ఎక్కడ బయట పెట్టుకోలేకపోయాను. చూద్దాం, ఇంకా బిగ్ బాస్ చాలా సీజన్స్ ఉన్నాయి కదా, చాలా మంది కమిడియన్స్ వెళ్తుంటారు, ఎవరొకరు గెలుస్తారు కదా, నేను వెయిట్ చేశాను. వాళ్ళకు క్వశ్చన్ రేజ్ చేసిన తర్వాత నేను టాప్ 5కి వెళ్ళిన తర్వాత ఒక నమ్మకం వచ్చింది. నాకు టాప్ 5 వరకు వచ్చాను కదా, గెలుస్తున్న ఒక హోప్ వచ్చింది. దాని తర్వాత చూసిన తర్వాత మనకేమో ఇలా సైలెంట్ ఉండడం, డైలాగ్ చెప్పడం తెలియదు. మనకు ఎక్కడ ఏమనిపిస్తుంది నవ్వుపిస్తాం, నవ్వుతాం, ఏమనిపిస్తాం మాట్లాడేస్తాం. అలా మ్యాన్గా ఉండే మన పర్సనాలిటీ కాదు, కొంచెం ఫన్నీ ఉండే క్యారెక్టర్ మనకు. బట్ ఒక విషయం ఏంటంటే నేను నాకు నేనుగా ఆడి నా ఆట నేను ఆడుకొని టాప్ 5 వరకు వచ్చాను. వాళ్ళు నామినేట్ చేయకపోవడం తప్ప అని నాకు తెలియదు. బట్ నాకు నేనుగా ఆడుకొని టాప్ 5 వరకు వెళ్ళాను, ఫస్ట్ ఫైనలిస్ట్ అయ్యాను. ఒక నమ్మకం వచ్చింది గెలుస్తానని. బట్ ఇంకా 15th వీక్ వచ్చిన తర్వాత ఆ నమ్మకం కూడా పోయింది. బట్ జీవితంలో కోరిక ఉండిపోయింది. బిగ్ బాస్ లో ఒక కమెడియన్ గెలవాలి, ఒక ఎంటర్టైనర్ గెలవాలి నా కోరిక ఉంది. గెలిస్తే చాలా హ్యాపీ ఫీల్ అవుతా, నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతా. నేనే కాదు, ఇలా ఎంటర్టైన్ చేసే కమెడియన్స్ చాలా మంది ఫీల్ అవుతారు. ఎక్కడెక్కడ టాప్ 5 వచ్చామనుకుంటా, మన నవదీప్ గారు వచ్చామనుకుంటా. టాప్ 2 రాలేదు. చాలా సంతోషం. ఎందుకంటే ఒక వైల్డ్ గాడికి మనం ఏంటంటే మన నుంచి ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, దాని తగ్గట్టు గౌతమ్ యాక్చువల్లీ నేను అనుకున్నాను గౌతమ్ గెలుస్తారని చెప్పేసి, చాలా హోప్స్ ఉండే. స్టేట్ లో కూడా చెప్పాను గౌతమ్ గెలుస్తారని. బట్ నా దృష్టిలో గౌతమ్ గెలిచినట్టే. ఎందుకంటే ఒక వైల్డ్ కార్డ్ గా 6th వీక్ వెళ్ళి సెకండ్ పొజిషన్ అంటే ఆల్మోస్ట్ ఇస్ విన్నర్ నా దృష్టిలో. నేను అది చెప్పలేదమ్మా, నాకు యాక్చువల్లీ అదే ఉంది. సిల్వర్ సూట్ కేసులో ఎంతుందో చెప్పలేదు, గోల్డెన్ సూట్ కేసులో ఎంతుందో చెప్పలేదు. చెప్తే బాగుంది అనిపించింది. లోపల చెప్తే ఆ